నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. గన్నవరంలో కొనసాగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. కేసరపల్లికి భారీగా చేరుకుని సీఎం జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు. సీఎం జగన్ పై దాడి వెనుక కుట్ర కోణముందని ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై చర్యలు తీసుకోవాలని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ పార్టీ. గాజువాకలో ఓ ఆగంతకుడు చంద్రబాబుపై రాయి విసరడంతో త్రుటిలో తప్పించుకున్న చంద్రబాబు. పోలింగ్ ప్రక్రియలో పీఓ ఏపీఓల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలంటూ అధికారులకు ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే గన్నవరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. కేసరపల్లికి భారీగా చేరుకుని సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. విజయవాడలో దాడి జరిగిన నేపథ్యంలో సీఎం బస్సు యాత్రకు 3 అంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వివిధ జిల్లాల నుంచి డీఎస్పీలను కేటాయించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెళ్లే మార్గాలను 3 సెక్టారులుగా విభజించారు. ఒక్కో సెక్టార్కు 1 డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై చర్యలు తీసుకోవాలని, రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల మళ్లీ ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా నియంత్రించాలని ఈసీని కోరినట్లు సజ్జల వెల్లడించారు. తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్ గా మళ్లీ అంతే ఫోర్స్ తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న కేటపుల్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినచ్చు, లేదా కన్ను తగిలినచ్చు కొంచెం తిప్పుతుంటే. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, ఈ పరిధిలోకి వస్తుందని ఎన్నికల కమిషన్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ పార్టీ వెల్లడించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఉండగా ఆయనపై ఓ ఆగంతకుడు రాయి విసిరాడు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని, ఘటనకు కారకులను శిక్షించాలని కోరుతున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు వల్ల చూశారా, వస్తా దానికి కూడా వస్తారే, మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరి, ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామా ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం ఉందా? విశాఖపట్నానికి నేను వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు?
వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు, రాళ్లు, అదే మరి కర్రలతో దాడి చేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, పోలింగ్ ప్రక్రియలో పీఓ, ఏపీఓల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని, అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకుని నిబద్దతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలంటూ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా లయోలా కళాశాలలో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమం జరిగింది. మీ సెక్టర్ ఆఫీసర్ చెప్పి అప్పుడు అటువంటి పరిస్థితుల్లో తప్ప లేకపోతే దీనికి ఏం వచ్చాయి. సో దిస్ ఈస్ ద వన్. దీన్నే ఒక్కోసారి మనం కిందకి లాగి పాడైపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కనెక్టర్ కంపార్ట్మెంట్. సో కనెక్టర్ కంపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా చేసి ఒక్కోసారి దీన్ని ఇలాగ పెట్టేస్తారు, పని చేయలేదు అంటారు. సో దిస్ ద వన్. సో ఇది నా సో సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. నేను ఇలా చూసినప్పుడు చూడండి, రావట్లేదు అంటే వచ్చింది. ఓకే, రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత ప్రతి గడపకు వెళ్లి సూపర్ 6 పథకాలు వివరిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయబోయే అభివృద్ది గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో వసంత ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకి కనీస వారంటీ కూడా లేకుండా పోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ మోదీ గ్యారంటీ పేరుతో నేడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిందన్నారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ బీజేపీ ఇచ్చిన అనేక గ్యారంటీల్లో ఏమైనా అమలు చేసిందా అంటూ ప్రశ్నిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గిస్తామంటూ బూటకపు మాటలు చెప్పి వాటిని మూడింతలకు పెంచిన ఘనత మోదీకే దక్కుతుందని వెల్లడించారు. ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర $113 ఉండగా మన దేశంలో పెట్రోల్ ధర $71 ఉండేదని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఇద్దరు కూడా మోడీ గ్యారెంటీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి గతంలో 2014 లోక్సభ ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా అనేక గ్యారెంటీలు ఇచ్చారు. ఆ గ్యారెంటీలు ఏమైనా మీరు అమలు చేశారా అని అడుగుతారు. ఎందుకంటే ఆ రోజు పెట్రోల్ $71 లీటర్ ఉంది. చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో $113 ఉంది. మరి ఆ రోజు మీరు చెప్పారు $71 చాలా అదనంగా ఉంది, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర $83 పడిపోయినా సరే ఇవాళ మార్కెట్లో దాదాపు $106, $110 మీరు పెట్రోల్ అమ్ముతా ఉన్నారు. అంటే మరి చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన నేపథ్యంలో ఇక్కడ ధరలు తగ్గాల్సింది పోయి ఎందుకు పెరిగాయో దానికి మీ దగ్గర సమాధానం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు 100 డేస్లో తగ్గిస్తామన్నారు. ఏ ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా తగ్గిన పాపాన పోలేదు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి చాలా ఘనంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. పైగా ఇవాళ బోండా ఉమకు యాదవులంతా పూర్తిగా మద్దతు ఇస్తున్నామని నాయకులు వెల్లడించారు.
మధురానగర్లో యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మసిముక్కు శ్రీనివాస్ యాదవ్, అంగిరేకుల రాంబాబు, ఎలక్ట్రికల్స్ బుజ్జి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ 5 సంవత్సరాల వైకాపా అరాచక పాలనను ప్రతి ఒక్కరూ అనుభవించారన్నారు. ఆ కష్టాలు రాకుండా ఉండాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. నవనీతం సాంబశివరావు, లుక్కా సాయిరాం గౌడ్, నెక్కంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే రేపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ అధికారంలో రాగానే పేద వర్గాలని ఆదుకోవటం కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. సూపర్ 6 పథకాలు పెట్టారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో రాగానే మహిళా సోదరీమణులకి ఎక్కడ నుంచి ఎక్కడికి బస్సు ఎక్కి వెళ్ళినా ఆర్టీసీ బస్సులో టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత ప్రయాణాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 3 గ్యాస్ బండలు ఉచితంగా ప్రకటించారు. 3 గ్యాస్ బండలు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి సంవత్సరానికి 18,000 రూపాయలు. ఎక్కడో కాలు మీద తగిలితే వీడి కన్ను కట్టుకట్టి, వీడి కాలుకి దెబ్బ తగిలితే కన్నుకి ఇంత పెద్ద ప్లాస్టర్ కట్టాడు. ఏంటంటే సగం కన్ను పోయింది నాకంటా ఉన్నాడు. అరే నువ్వు ఇలాంటి పనులు చేస్తే నిజంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు నీకు కన్ను పీకేసి పంపించేస్తారు. రే దాంట్లో డౌటే లేదు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చేపించాడు దాడి. ఎవడికి పట్టిందిరా? చంద్రబాబు లాస్ అవుతున్నాము. అలాగే గ్యాస్ బిల్లులు కానీ, కరెంటు బిల్లులు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు ఓటు హక్కుని సవ్యంగా వినియోగించుకొని మనకి ఎవరైతే కరెక్ట్గా న్యాయం చేస్తారో అనే నమ్మకం మీకు ఉంది. మనందరం కూడా బోండా ఉమా గారిని గెలిపించుకొని ఈ మన ప్రభుత్వాన్ని మనం మార్చుకుందామని మనం అనుకుంటున్నామండి. మీరు అందరూ మన తెలుగుదేశానికి ఓటేద్దామా లేదా ఒకసారి చెప్పండి. మనం ఉమా గారిని గెలిపించుకుందామా లేదా? సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ ఫాదర్ బందెల దయానందం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల క్రైస్తవుల ఆశా జ్యోతి సీఎం జగన్ పై దాడిని వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బందెల దయానందం ఖండించారు. స్థానిక అంబేద్కర్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ పలువురు పాస్టర్లతో కలిసి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన శాంతి, దయ, క్షమాగుణంతో జనరంజకంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ పై దాడి విచారకరమన్నారు. మరి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మరి అంబేద్కర్ గారికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలను వేయటం కూడా జరిగింది. ఇదే కాకుండా మరి ఈ రోజున అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఎక్కడ కూడా ఆయన రాజ్యాంగం ప్రజలతో పరిపాలించబడాలి అనేదే తప్ప తీవ్రవాదాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహించినట్టుగా లేదు. అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, విద్యను అభ్యసించాలి, జ్ఞానం తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా హక్కులను కాపాడుకోవాలి, హక్కుల కొరకు పోరాడాలి అనేటువంటి చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంతే తప్ప తీవ్రవాదాన్ని ఏ రోజున కూడా ఆయన ప్రోత్సహించాల. కానీ ఈ రోజున నేటి పరిస్థితులు చూస్తే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్నటి దినాన్ని మనం చూసాం. ఈ రోజున నవరత్నాల నిర్మాతగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి వివిధ నాయకులు, ఎన్హెచ్ఆర్ఎస్ నాయకులు, అలాగే క్రిస్టియన్ మైనారిటీ నాయకులు, దళిత నాయకులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి మరి అంబేద్కర్ యొక్క స్టాచ్యూకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మరి 133వ జయంతి జరుపుకోవడం మరి చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి చదువులు కానీ, చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ ఆయన రాసినటువంటి రాతే. మనం పొందినటువంటి పదవులు కూడా ఆయన రాసినటువంటి ఆయన చలవే. ఆయన అందరి కోసం పోరాడాడు, రాజ్యాంగాన్ని రాశాడు. భారతదేశం ఇప్పుడు న్యాయ వ్యవస్థ కానీ, చట్ట వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయంటే కారణం ఆయన రాసినటువంటి రాజ్యాంగమే. మరి ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో మరి
గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత రాత్రి జరిగిన దాడిని రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎవరికి జరిగినా అది బాధే. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా వారి హక్కులు వారు పొందుకునేటువంటి అర్హత ఉంది. మరి చాలా బాధాకరమైన సంఘటన. ఈ సంఘటనలో తప్పనిసరిగా అత్యంత ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ద్వారా దీన్ని దర్యాప్తు జరిపించాలి. రాజ్యాంగ నిర్మాత, దళిత జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నాయకులకు, మరి మన నేషనల్ కౌన్సిల్ మెంబర్లకు అందరికీ నా యొక్క జయమేములు. నా పేరు ఎస్ వరదయ్య, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నవి. దళితుల కొరకు పోరాడిన వ్యక్తి ఆయన. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి మరి ఇవాళ రోజున రాజ్యాంగాన్ని రచించి మరి ఈ విధముగా దళితులు బాగుపడాలని ఒక 100 సంవత్సరాల క్రితమే ఆయన. ఏపీ ఆర్థికంగా అన్ని రంగాల్లో బలపడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని యువనేత ధీమంత్ సాయి వెల్లడించారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామంలో ఎన్డీఏ బలపరిచిన టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ యువనేత వసంత ధీమంత్ సాయి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ముందుకు సాగారు. ముందుగా జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్నికి భారీ విజయం చేకూరాలని గ్రామంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ కె హర్షవర్ధన్ వెల్లడించారు. స్థానిక లెనిన్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి రాష్ట్ర స్థాయి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, డైరెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ ఎస్ చిన్నరాములు తదితరులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ మన విజయవాడలో అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు గారి భవన్లో అనేటువంటిది జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన హర్షవర్ధన్ గారు, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అనేటువంటిది, డైరెక్టరు, ఇతర అధికారులందరూ కూడా, మా జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా అనేటువంటి రావడం జరిగింది. సో మొన్ననే ఇక్కడే వారం క్రితం మన బాబూజీ గారు చేసుకోవడం, ఇక్కడ మరో గొప్ప వ్యక్తి. మనం ఏంటంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే కొలంబియా యూనివర్సిటీ ఎంటైర్ వరల్డ్లోనే ఒక గొప్ప వ్యక్తులు ఒక 100 మందిని లిస్ట్ అవుట్ చేస్తే, సో ఎంటైర్ వరల్డ్లో కొలంబియా యూనివర్సిటీ నుండి బయటకు వచ్చినటువంటి దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో మన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఉండడం అది గొప్పతనం. అటువంటి వ్యక్తి మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రాయడం, సో భారతరత్న అనేటువంటిది మన ప్రభుత్వం కూడా అనేటువంటిది గుర్తింపు అనేటువంటి ఇవ్వడం, అటువంటి ఆ వ్యక్తిలో ఉండేటువంటి పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదల అనేటువంటిది ఇప్పుడు పిల్లలందరికీ, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అనేటువంటిది యాక్చువల్గా అయితే. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కేసరపల్లి నైట్ స్టే వద్ద వైసీపీలోకి చేరారు టీడీపీ పార్టీ కీలక నేతలు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ నుండి వైసీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత, ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు హజ్ కమిటీ మాజీ చైర్మన్ అహ్మద్ హుసేన్, టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ముస్తఫా మోమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షులు ముఫ్తీ నూర్ మహ్మద్ ఇలియాసులు ఉన్నారు. సీఎం జగన్ పై రాళ్ల దాడి వివరాలపై వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లిని పరామర్శించారు సజ్జల రామకృష్ణ.
సీఎం జగన్ పై జరిగిన దాడి వివరాలపై ఆరా తీశారు. దాడి ఘటన ఎలా జరిగిందో వివరాలను వెల్లంపల్లి శ్రీనివాస్ సజ్జలకు వివరించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల కమిషన్ను పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఈ యొక్క కారణం ఏదైతే నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిందనే కారణం చంద్రబాబు నాయుడే బోండోమ తొత్తులతో చేయించాడనేది మా అందరికీ ప్రజలు అదే చెప్తున్నారు. మా అందరికి కూడా అనుమానం అదే. ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఎన్నికల్లో డైరెక్ట్గా ఎదుర్కోలేక, అదేవిధంగా నిన్న జన సముద్రం చూసిన తర్వాత వాళ్ళందరికీ కూడా గుండెలో రైళ్లు పరిగెత్తున్నాయి. చివరికి ఏమీ చేయలేక దాడులకు కూడా పాల్పడిన పరిస్థితి. ఎవరైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. ఏదన్నా రాజకీయంగా మాట్లాడుకోవచ్చు, రాజకీయంగా మాట్లాడుంటే అనుకోవచ్చు. కానీ దాడులు చేయడం ఏంటండి? స్వయాన ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గానికి వస్తే బోండోమా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారంటే ఏ విధంగా వస్తారో మేము చూస్తామని చెప్పి సవాలు ఇస్తుతారంట బయట. అంటే ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రాకూడదా? ఇదే దాడులు కనుక వైఎస్ఆర్సీపీ చేద్దాం అనుకుంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరగలుగుతారు ఎక్కడైనా కానీ? ఎప్పుడైనా కానీ అటువంటి సందర్భం చేసామా మేము అధికారంలో ఉండి ఎప్పుడైనా కానీ? కోడికత్తి గొడ్డలి డ్రామాలకు సీక్వెల్ రాళ్ల దాడి అని మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆరోపించారు. దాడి సంఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసురుతూ ఉంటే ఆయన యొక్క భద్రతా వలయం ఏమైంది? సీఎం పర్యటన ప్రాంతానికి కరెంటు ఇవ్వని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటూ ప్రశ్నించారు. చీకట్లో జగన్ రోడ్ షోకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు? దీనికి బాధ్యత వహిస్తూ డీజీపీ తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఆడారు. ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఈ డ్రామా పులివెందులలో గొడ్డలి డ్రామా ఆడి నారాసుర రక్త చరిత్ర అన్నారు. అలాగే కోడికత్తి శ్రీను డ్రామా ఆడారు. నేడు ఈ రెండు కూడా సానుభూతి కోసం చేశారు అనేది ఇప్పటికే బట్టబయలైందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన, సింగ్ నగర్లో జరిగినటువంటి రాళ్ల దాడి అనేటటువంటి సంఘటన చూస్తే అది ఎన్నో అనుమానాలకి తావిస్తూ ఉంది. ఏమనంటే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసురుతూ ఉంటే ఆయన యొక్క భద్రతా వలయం ఏమైంది? సీఎం పర్యటన ప్రాంతానికి కరెంటు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? చీకట్లో జగన్ రోడ్ షో 2019లో ఏదైతే కోడికత్తి గొడ్డలి డ్రామాలు ఆడారో దానికి ఇది సీక్వెల్ అని అనుకుంటా ఉన్నాం. అంటే ఇది రెండో వర్షన్ అన్నమాట డ్రామా. ఈ కోడికత్తి డ్రామాలు ఇవన్నీ కూడా కాలం చెల్లినటువంటి డ్రామాలు. ప్రజలు నమ్మరు. ఎన్నికల ప్రచారానికి ప్రజల స్పందన కరువవటం అనే దాన్ని చూస్తే దానిలో ఇది అనుమానాలకి తావిస్తూ ఉంది. ఎక్కడా కూడా ప్రజలు రావటం లేదు. 1200 బస్సులు, రోజుకు 1200 బస్సులు పెట్టి జనాన్ని తోలటం అని అంటే ఇది ఏ రకమైనటువంటి ప్రచారంలో భాగం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 2019లో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఆ కోడికత్తి డ్రామాకి మేము అంటా ఉన్నాం. ఈ సింగ్ నగర్లో జరిగినటువంటి డ్రామా కూడా అది సీక్వెల్ గానే భావించాలి మనం. మరి ఇది జరిగింది. ఈ డ్రామాని ఎందుకు అంటున్నామంటే మాకు ఎందుకు అనుమానం అంటే జరిగిన క్షణాల్లోనే మరి ఒక పక్కన పేరుని నాని, ఒక పక్కన అంబటి రాంబాబు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ పై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటని, కూటమి ఆగడాలను రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ నేతలు అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో సీఎం జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆఫీసు నందు ఈ రోజున ఆయనకి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం అనేటువంటి జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనంలో
భోజనానికి కూడా ఇబ్బంది పడి అంటరానితనానికి అస్పృశ్యతకు లోనయ్యి పెద్ద చదువులు చదవాలనేటువంటి ఒక ఆశయంతో పెద్దల యొక్క సహకారంతో ఆయన పెద్ద చదువులు చదవటమే కాకుండా ఈ భారతదేశమే కాకుండా ప్రపంచం యావత్తు గర్వించదగ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఆయన. అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే తరహాలో ప్రయాణం చేస్తున్నటువంటిది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఉంచడం అనేటువంటి జరిగింది. ఎవరైతే అస్పృశ్యతకు గురయ్యి ఊరు చివర ఉంటారో అలా ఊరు చివరి కదా ఆయన విగ్రహం ఊరు మధ్యలోనే ఉండాలని విజయవాడ నడిబొడ్డున అంత పెద్ద విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని నిర్మాణం చేయడానికి కారణం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అది చూసి అంబేద్కర్ లాగా మనం తయారు. రాష్ట్ర కార్యాలయంలో ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం మాకు ఆనందదాయకం ఉంది. వారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి జరుపుకోవడం మాకు ఆనందంగా 133వ జయంతి జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈరోజు దళిత జ్యోతి భారతరత్న అంబేద్కర్ గారు ఆశయ సాధనతో ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి తన పరిపాలన సాగించడంతో పాటు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి సోదరి ధనలక్ష్మి వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఆయన సోదరి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారిని వేడుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కరపత్రాన్ని అందించి వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడి ప్రజలు సుజనా చౌదరిని గెలిపించాలంటూ సూచించారు. సుజనా చౌదరి గారి చెల్లెళ్ళండి నేను. అన్నయ్యని గెలిపించండి. నా పేరు ధనలక్ష్మి. అన్నయ్యని గెలిపించండి. ఈ ఏరియాని అంతా డెవలప్ చేస్తారు. ఆయన ఎప్పుడూ సేవ కోసమే తపన పడుతూ ఉంటారు. ఈ ఏరియాని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంత బ్యాక్వర్డ్గా ఉందని. నాకు బాగా నమ్మకం అండి. మీరు గెలిపించండి. ఆయన మీకు నిరూపించి చూపిస్తారు. అభివృద్ధి చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గన్నవరంలో కొనసాగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. కేసరపల్లికి భారీగా చేరుకుని సీఎం జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు. సీఎం జగన్ పై దాడి వెనుక కుట్ర కోణముందని ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై చర్యలు తీసుకోవాలని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ పార్టీ. గాజువాకలో ఓ ఆగంతకుడు చంద్రబాబుపై రాయి విసరడంతో త్రుటిలో తప్పించుకున్న చంద్రబాబు. పోలింగ్ ప్రక్రియలో పీఓ ఏపీఓల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలంటూ అధికారులకు ఆదేశం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.